నమస్కారం చిక్కోలు హృదయ స్పందన న్యూస్ కి స్వాగతం. నేను సతీష్. ముందుగా వార్తల్లోని వివరాలు చూద్దాం. జర్నలిస్టులు ప్రజాస్వామ్య వ్యవస్థకు కీలకమైన వారధి అని, వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ఆముదాల వలస ఎమ్మెల్యే రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరం జిల్లా మహాసభలకు ఆముదాల వలస ఎమ్మెల్యే రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫోరం ప్రతినిధులు ఆయనకు ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లడంలో, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో జర్నలిస్టులు వారధిగా వ్యవహరిస్తున్నారని కొనియాడారు. వాస్తవాలను నిష్పక్షపాతంగా ప్రజలకు అందించడం ద్వారా ప్రజాస్వామ్యం విలువలను పరిరక్షించడంతో మీడియా పాత్ర ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా జర్నలిస్టులు తమ నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకుని సమాజానికి మరింత సమర్థవంతమైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. జర్నలిస్టుల సంక్షేమం, వృత్తి అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని పేర్కొన్న కూన రవికుమార్ మీడియా ప్రతినిధులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు తన వంతు సహకారం అందజేస్తానని హామీ ఇచ్చారు. ఈ జిల్లా మహాసభల్లో ఏపీజేఎఫ్ జిల్లా రాష్ట్ర నాయకులు, సీనియర్ జర్నలిస్టులు, వివిధ పత్రికలు, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మనం సంస్థల్ని పాలసీలు ఉన్నాయి, పాలసీలు కొంచెం మాట్లాడారు. సో ఆ పాలసీలని ప్రకారంగా ఉద్యోగం చేస్తాం, బాధ్యతలు స్వీకరిస్తాం. కానీ కొత్తదనాన్ని, సమాజానికి ఉపయోగపడే అంశాన్ని ప్రధానంగా దాన్ని మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముందు సమాజం, తర్వాత మనం. ఎప్పుడు కూడా మనం ఏ ప్రొఫెషన్ ఉన్నా సరే సమాజం కోసం ఆలోచించే వ్యక్తులకి ఎప్పుడు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆ స్థానాన్ని క్రీడ అయిపోయినా సరే, లేకపోతే గౌరవం అయిపోయినా సరే, ఆ ప్రొఫెషన్కి ఆ వ్యక్తికి ఎప్పుడు స్థానం ఉంటుందని బలంగా నమ్మే వ్యక్తులు చాలామంది సోదరు సీనియర్స్ జర్నలిస్ట్ ఉన్నారు. వారు వృత్తుల్లో వారు బాధ్యతని అద్భుతంగా చేసి వారు క్రీడ అయినా సరే ఇంకా జర్నలిజం ఏదైనా అభిమానంతో ముందుకెళ్ళే పరిస్థితి. అయితే కొంతమంది కొత్త జర్నలిస్టులు మిత్రులు వచ్చారు, సమాజానికి మీరు చేయాలను, లేకపోతే అన్నిటికన్నా కష్టం ఇప్పుడు నిజాయితీగా ఉంది. దేవుడు కూడా పరీక్షలు, మనం పూర్వం ఇతిహాసాలు, పురాణాలు, మహాభారతాలు ఎన్నో చూస్తాం. అన్నింటిలో కూడా పరీక్ష ఎవరు పెట్టారంటే భగవంతుడు ఎవరైతే పద్ధతి మీద ఉంటాడో ఆ పద్ధతి మీద ఉంటాడా ఉండడా, ఏ స్థితిలోనైనా పద్ధతి తప్పుతాడా తప్పడా అనే దానికి ఎక్కువ పరీక్ష పెట్టాడు. పద్ధతి తగ్గడం గురించి రాక్షసుల కోసం ఇక్కడ పరీక్షలు లేవు. ఏ రాక్షసుడికైనా పరీక్షలు ఉన్నాయండి? లేవు. పరీక్షలు ఎవరు పెట్టాడు భగవంతుడు? ఎవరైతే పద్ధతి మీదుగా ఉంటాడో వాడికి ఎక్కువ పరీక్షలు పెట్టాడు. హరిశ్చంద్రుడు ఆర్య నమ్ముకున్నాడు అనేటువంటి ఒక కథ కావచ్చు, కానీ అందులో ఉన్నటువంటి ధర్మం ఎక్కడ కూడా తప్పలేదు. అందుకని మనం ఎవరు ఏ రంగంలో ఉన్నా, ఎవరు ఏ వృత్తిలో ఉన్నా మన ధర్మాన్ని మాత్రం తప్పకూడదు. ధర్మం రక్షిత. ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నేను అదే రక్షిస్తుంది. ఎవరు ఏ రంగమైనా ఉన్నాడు. మీరు పత్రికా రంగంలో ఉన్నారు, మీరు రాజకీయ రంగంలో ఉన్నారు, లేదా ఇంకోరు వ్యాపార రంగంలో ఉంటారు, ఇంకోరు కళారంగంలో ఉంటారు, ఇంకోరు హస్తకళా రంగంలో ఉంటారు. ఎవరు ఏ రంగంలో ఉన్నారా అనేది ముఖ్యం కాదు. ఎవరు ఏ రంగంలో ఉన్నా కళలో కూడా ధర్మాన్ని తప్పకూడదు అనేటటువంటి ఆ చిన్న పరిమితిని ఉపయోగించి ప్రతి ఒక్కరూ ఉండాలనేది నేను కోరుతా ఉన్నాను. జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ ప్రక్రియ వేగంగా సాగుతోందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొడట్కర్ పేర్కొన్నారు. ఖరీఫ్ సీజన్ను అవసరమైన యూరియా నిల్వలు కూడా జిల్లాలో సమృద్ధిగా ఉన్నాయని స్పష్టం చేశారు. కలెక్టరేట్లో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొడట్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాద్ అహ్మద్ ఖాన్
పాల్గొని జిల్లాలో 90.39% ఓటర్ల వివరాలు డిజిటలైజేషన్ పూర్తయిందని, జూలై 13 లోపు దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. సందేహాల నివృత్తికి 9491222122 హెల్ప్ లైన్ లేదా 1950 టోల్ ఫ్రీ నెంబర్ని వినియోగించుకోవాలని చెప్పారు. అలాగే ఖరీఫ్కు అవసరమైన యూరియా నిల్వలు తగినంతగా ఉన్నాయని, రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని చెప్పారు. కౌలు రైతులు మాస్టర్ ప్లాన్ డేటాబేస్లో పేర్లు నమోదు చేసుకోవాలని, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు కుటుంబ సభ్యుల ద్వారా కూడా యూరియా పొందవచ్చునని కలెక్టర్ సూచించారు. మొదటి SIR స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కింద మన జిల్లా ఇప్పుడు కూడా చాలా బాగానే చేస్తుంది. ఎందుకనే నిన్ననే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి ప్రిన్సిపల్ స్థాయి పర్సన్ అవినాష్ సార్ ఇక్కడికి రావడం, అలాగే మన ఆల్ ద ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్ అంటే EROs అండ్ AEROస్తో ఒక సమీక్ష ఇక్కడ ఈ ఆఫీస్లోనే పెట్టడం జరిగింది. తర్వాత ఎంటైర్ టీమ్ మన శ్రీకాకుళం పోలింగ్ స్టేషన్స్ చూడడం, అలాగే BLOస్తో ఇంటరాక్ట్ అవ్వడం, తర్వాత వాళ్ళు మళ్ళీ బ్యాక్ విశాఖపట్నంకి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి కూడా నేను సొంతంగా సార్తో కూడా మాట్లాడితే, మల్లికార్జున్ గారితో కూడా మాట్లాడితే అంత బాగానే ఉంది, ప్రాబ్లం ఏం లేదు. బట్ కానీ కొద్దిగా ఇంకా స్పీడ్ పెంచితే బాగుంటుంది, ఎందుకనే ఓన్లీ 3 డేసే ఉన్నాయి. సో ఈ రోజుకి ఎగ్జాక్ట్గా డేటా నేను చెప్తున్నాను. మనకి 4 గంటలకి డేటా ఇది 90.39% డిజిటైజేషన్ అయింది. అదే చూస్తే మన శ్రీకాకుళం ఎంటైర్ స్టేట్లో ఒక 5వ స్థానంలో మనం ఉన్నాం. SIR పరంగా మన జిల్లాలో ఇప్పటి వరకు మేజర్ ప్రాబ్లం ఎటువంటి రాలేదు. కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వేరే పోలీస్ స్టేషన్స్లో వస్తే అక్కడ ఉన్న ERO గారు, అక్కడ ఉన్న AERO గారు, అలాగే మరి ముఖ్యంగా అక్కడ ఉన్న బూత్ లెవెల్ ఏజెంట్స్ ఆల్ పార్టీస్ కలిపి ఆ ఇష్యూస్ సాల్వ్ చేశారు. కొన్ని ఇష్యూస్ అంటే మన RNR కాలనీ మెట్టూర్ అంటే కొత్తూరు మండల్లో RNR కాలనీ సంబంధించి అందరూ ఒక వేరే విలేజ్కి వెళ్ళిపోవడం, అందుకని అక్కడ ఎవరు ఓటర్ లేరు, అలాంటి 2-3 ఇష్యూస్ మనకి వచ్చింది. ఇది కాకుండా కొన్ని చోట్ల డెత్స్ కొద్దిగా ఎక్కువ వచ్చింది, కొన్ని చోట్ల షిఫ్టెడ్ ఎక్కువ వచ్చింది, అలాంటి ఇష్యూస్ వచ్చింది. బట్ కానీ పొలిటికల్ పార్టీ సమన్వయంతో అలాగే హైయర్ ఆఫీసర్ ఎంక్వైరీతో అలాంటి ఇష్యూస్ మనం సాల్వ్ చేస్తూనే వెళ్ళిపోతున్నాం. దీనికి మనం ఇప్పటికే మన దగ్గర వచ్చిన యూరియా 18,215 అంటే 18,215 అంటే మోర్ దాన్ 50% మన దగ్గర వచ్చేసింది. లాస్ట్ 2 వీక్స్ బిఫోరే వచ్చింది, ఇంకా ఇప్పుడు పెరిగింది. సో మన దగ్గర ఉన్న యూరియాలో ఇప్పటికే మన 3,946 3,946 మెట్రిక్ టన్ సేల్ కూడా చేసాం. దాదాపు ఒక 4,000 మెట్రిక్ టన్స్ మనం సేల్ కూడా చేసాం. మన దగ్గర బ్యాలెన్స్ ఇప్పుడు ఉన్న బ్యాలెన్స్ 14,269 అంటే మనకి ఖరీఫ్ సీజన్కి కావాల్సిన 50% ఇప్పుడు కూడా మన దగ్గర ఉంది. మనం 3 డోసెస్లో యూరియా మనం ఇస్తాం మన రైతులకి, అన్నదాతకి అందరికీ తెలుసు. ఫస్ట్ డోస్ ఒక ఎకరాకి ఒక బ్యాగ్ మనం యూరియా ఇస్తాం. 2-3 రోజు డోస్ కలిపి ఒక అర ఎకరా ఒక బ్యాగ్ అప్పుడు మనం ఇస్తాం. ఈ విషయం కూడా అందరికీ బాగానే తెలిసిపోయింది. రైతులు కూడా మన మరి ముఖ్యంగా సిగడం, లావేరు, రణస్థలం ఆ ఏరియా చూస్తే మొక్కజొన్న రైతులు ఎక్కువ మంది ఉన్నారు. ఇది కాకుండా మన వరి రైతులు కూడా ఎక్కువ మంది ఉన్నారు. అక్కడ వచ్చి రైతులు ఎటువంటి ఇష్యూ లేకుండా స్టార్టింగ్లో కొన్ని టీథింగ్ ఇష్యూస్ ఉండేవి, అంటే ఈ OTP సరిగా రావట్లేదు, కొద్దిగా సర్వర్ ఇష్యూ ఉండేది. బట్ కానీ అటువంటి ఇష్యూస్ ఆ ఏరియా నుంచి మనకి రావడం లేదు. ఇది కాకుండా కొన్ని వేరే చోట్ల నుంచి కూడా, అంటే ఇప్పుడు గత ఒక వారం నుంచి వర్షాలు చాలా బాగా పడుతున్నాయి. ఇది కాకుండా వంశధార LMC కొట్ట బ్యారేజ్ LMC నుంచి కూడా మనం నీళ్ళు వదిలాం కాబట్టి కొన్ని చోట్ల ఈ ఫార్మర్స్ కూడా అంటే మన రైతులు కూడా ఈ సోయింగ్ స్టార్ట్ చేసాం. ఒక వారం అయిన తర్వాత అక్కడ కూడా యూరియా అవసరం ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచినే యూరియా కోసం అందరూ ఆ రైతు సేవా కేంద్ర కానీ లేకపోతే ప్యాక్స్ దగ్గర రావడం జరుగుతుంది. దూర భారాల నుంచి భక్తులు వచ్చి అరసవల్లి ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్నారు. దూర భారాల నుంచి విచ్చేసిన భక్తులు స్థానిక భక్తుల దర్శనార్థం ఆలయ అధికారులు క్యూ లైన్లు ఏర్పాటు చేయగా ఈ క్యూ లైన్ల గుండా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు ముందుగా ఇంద్రపుష్కరిణి ప్రాంతంలో ఏర్పాటు చేసిన స్నానపు గదుల్లో స్నానం ఆచరించి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్న అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. అలాగే ఆలయ అనివెట్టి మండపంలో సామూహిక సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో దర్శనం అనంతరం తిరిగి వెళ్లే భక్తులకు ఆలయ అధికారులు ఉచితంగా ప్రసాదాన్ని అందజేస్తున్నారు. ప్రతిరోజు ఆలయ ప్రాంగణంలో జరిగే అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఈరోజు కూడా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి KNVD ప్రసాద్
ఒక ప్రకటన విడుదల చేశారు. భక్తులకు స్వామివారి దర్శనం సులభతరంగా ఉండేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. భక్తులకు మరింత సౌకర్యాలను కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈరోజు స్వామివారికి వచ్చిన ఆదాయ వివరాలను ఆయన వెల్లడించారు. శ్రీకాకుళం నగరానికి చెందిన సామాజిక సేవకుడు, ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఎస్సీ సెల్ జనరల్ సెక్రటరీ ఎస్వి రమణమాదిగా హిందూ ధర్మాన్ని ఆచరిస్తూ భారతీయ సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారని ఆనంద ఆశ్రమం పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ కొనియాడారు. స్వామీజీ ఎస్వి రమణమాదిగ నివాసానికి విచ్చేసి ఆయన కుమారుడు సవలాపురపు బాలాజీ చైతన్య, కోడలు గిరిజ దంపతులను ఆశీర్వదించారు. వివాహ సమయంలో హాజరు కాలేకపోయినందున ఈరోజు నూతన దంపతులకు ఆశీస్సులు అందించి వారి దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ నేటి పరిస్థితుల్లో కొందరు హిందూ ధర్మానికి దూరమవుతున్న సమయంలో ఎస్వి రమణమాదిగ ధర్మాచరణలో ముందుండి సమాజానికి స్ఫూర్తిదాయకంగా నిలవడం అభినందనీయమని అన్నారు. ధర్మాన్ని కాపాడుతూ సంస్కృతిని పరిరక్షించే ప్రతి ఒక్కరికి తమ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. అనంతరం బీజేపీ నాయకులు నరసన్నపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ BLA1 పోకతోట సింహాచలం స్వామీజీని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఎస్వి రమణమాదిగ సేకరించిన స్వాతంత్ర సమరయోధుల జీవిత గాథలు పుస్తకాన్ని స్వామీజీకి అందజేయగా పుస్తకాన్ని పరిశీలించిన ఆయన రమణమాదిగ కృషిని ప్రత్యేకంగా అభినందించారు. నేరేడు బ్యారేజ్ కోసం కూటమి ప్రభుత్వంలో 750 కోట్లు శాంక్షన్ అయ్యావని, పనులు వేగవంతంగా ప్రారంభించి రైతులకు అందించాలని కోరుతూ ఎస్వి రమణమాదిగ నేరేడు బ్యారేజ్ నుంచి శ్రీకాకుళం వరకు చేయనున్న సైకిల్ యాత్ర విజయవంతం అవ్వాలని, అలాగే ప్రభుత్వం కూడా వేగంగా పనులు ప్రారంభించి రైతులకు అందించాలని ఆయన కోరారు. అలాగే రమణమాదిగ తండ్రి దివంగత సవలాపురపు అప్పల సూరయ్య భారత సైన్యంలో పనిచేస్తూ చైనాతో జరిగిన యుద్ధంతో పాటు పాకిస్తాన్తో జరిగిన 2 యుద్ధాల్లో పాల్గొని దేశానికి చేసిన సేవలను స్వామీజీ తెలుసుకుని ఆయన సతీమణి సవలాపురపు రామలమ్మను సాలువతో సన్మానించారు. ఉంటున్నారు ఆ దళిత వాడలన్నీ కూడా ఈరోజు ఇతర మతాల్లోకి వెళ్ళిపోయే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏమీ చేయలేకపోతున్నాం. RSS కానివ్వండి, విశ్వ హిందూ పరిషత్ కానివ్వండి, అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఇంకా వాటిని అలాగా నిలువరించే చర్యలు చేపట్టడం వలన కొద్దిమంది అయినా మిగులుతూ ఉన్నారు. మరి అటువంటి రమణమాదిగ గారు దళిత సామాజిక వర్గంలో జన్మించి కూడా వారి అబ్బాయికి హిందూ సాంప్రదాయాల్ని ఉట్టిపడేటట్లుగా, సనాతన ధర్మం గౌరవించేటట్లుగా, అటువంటి సాంప్రదాయబద్ధంగా మరి వారి అబ్బాయికి వివాహం సందర్భంలో మేము రావాల్సింది. ఆ వివాహం సందర్భంలో తిరుపతిలో కార్యక్రమాల వల్ల రాలేకపోయాం. కాబట్టి ఏదైతే హిందూ ధర్మాన్ని వారు నిలబెడుతూ వారి కుటుంబీకులకి, వారి చుట్టాలు, బంధువులు, అలాగే దళిత సామాజిక వర్గానికి ఆదర్శంగా నిలబడ్డారు ఆయన. అలాంటి వ్యక్తిని చూసి చాలామంది హిందుత్వంలో నిలబడుతున్నారు. అలాంటి నాయకులు ఈరోజు హిందుత్వానికి, సమాజానికి చాలా అవసరం. ఏదైతే మన శ్రీకాకుళం జిల్లాలో నేరేడు బ్యారేజీ మన ఉత్తరాంధ్ర వాసులు, ముఖ్యంగా శ్రీకాకుళం ప్రజలకి అందని ద్రాక్షగా మిగిలిపోయింది. చాలా సంవత్సరాలు ఎంతోమంది పోరాడారు, ఎంతోమంది కష్టపడ్డారు. చివరికి కూటమి ప్రభుత్వం, మన రామ్మోహన్ నాయుడు గారు, అలాగే పెద్దలు అందరూ జిల్లాలో ఉండేటువంటి కూటమి నాయకులు అందరి కృషితో ఈరోజు దాన్ని మనం సాధించుకున్నాం. అయితే ఆ నీరు కూడా ఇంకా చాలదనేటువంటి మనకి ఆ TMC నీరు మనకి చాలదనేటువంటి వాదనలు కూడా రైతాంగం కానివ్వండి, మేధావులు వ్యక్తీకరిస్తున్నారు. ఇటువంటి సమయంలో ఆ నీరుని పెంచాల్సినటువంటి ఆవశ్యకత కూటమి ప్రభుత్వం పైన ఉన్నది. అలాగే మరి అటువంటి నేరేడు బ్యారేజీని సాధించి కూటమి నాయకులు మరి ఒరిస్సా ప్రభుత్వం నుంచి దాన్ని మనకు అందజేస్తున్న తరుణంలో మరి రమణమాదిగ గారు చక్కగా నేరేడు బ్యారేజ్ నుండి ఒక సైకిల్ యాత్ర కూడా వారు చేపట్టడం చాలా ఆనందదాయకం. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదికతో పాటు భూ సమస్యలపై రెవెన్యూ క్లినిక్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుడేకర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్జీదారులు తమ ఫిర్యాదులను నేరుగా కార్యక్రమంలో లేదా మీకోసం.ap.gov.in అనే వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చని సూచించారు. భూ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా రెవెన్యూ క్లినిక్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అర్జీల స్థితి గురించి తెలుసుకోవడానికి 1100కు కాల్ చేయవచ్చునని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. ప్రతి చిన్న పనికి కూడా పాలిథిన్, ప్లాస్టిక్ వంటికి వాడడం వలన పర్యావరణానికి ఎంతో హాని జరుగుతుంది. పశు పక్షాదులకు ఇబ్బందులు కలగడమే కాకుండా మానవాళికి కూడా కొత్త రోగాలు వస్తున్నాయి. పర్యావరణానికి హాని చేసే పాలిథిన్ కవర్లను దూరం చేసే మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలి.
మానవాళికి పెను ప్రమాదంగా తన ఉనికిని చాటుకుంటున్న పాలిథిన్, ప్లాస్టిక్ వంటి ఉత్పత్తులు వాటి రూపాలను ఎప్పటికప్పుడు దర్శనమిస్తూనే ఉంది. అధికారులు, మేధావులు పాలిథిన్, ప్లాస్టిక్ ఉత్పత్తులు వాడొద్దని ఎన్ని రకాల నిర్బంధనలు, ఆజ్ఞలు, ప్రచారాలు, అవగాహనలు కల్పించినప్పటికీ అవేవి పాలిథిన్ వాడకాన్ని ఆపే ప్రయత్నం చేయలేకపోతున్నాయి. ఈ ప్లాస్టిక్ ఉత్పత్తుల వలన మూగజీవాలు వాటిని తిని మృత్యువాత పడుతున్నాయి. ఒక్కసారి వాడి పారేసిన పాలిథిన్ కవర్లతో పెను ప్రమాదం ఉందని ఎందరూ చెబుతున్నప్పటికీ వాడేవారు వాడుతున్నారు, అమ్మేవారు అమ్ముతున్నారు. ఇలా ఏ ఒక్కరిలోనూ మార్పు కనిపించడం లేదు. ఏ ఒక్కరో అంటే వాడుతున్నారు వారి గురించి అంటున్న వ్యాఖ్యలు ఇవి. ఇప్పటికే చాలామంది పర్యావరణాన్ని రక్షించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వారు వాడకుండా వాడొద్దంటూ చిత్తశుద్ధితో ప్రచారం చేస్తున్నారు. పాలిథిన్ కవర్లు వాడేవారిలో విద్యార్థికులు ఎక్కువగా ఉండడం బాధించే విషయం. ప్లాస్టిక్ భూతంతో ప్రమాదం ఉందని ఎంత చెబుతున్నప్పటికీ నిర్లక్ష్యపు వాడకాలను వేయడం లేదు. వాడి పారేసిన పాలిథిన్కు బదులు గుడ్డ సంచులను వాడుకుంటే పర్యావరణానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఇలా ఎన్నో మార్గాలు ఉన్నాయి. వాడకూడదనుకున్న వారికి ఎన్నో ఆలోచనలు కూడా వస్తుంటాయి. బజారుకు వెళ్ళినప్పుడు ఓ గుడ్డ సంచితో వెళితే పాలిథిన్ కవర్ అవసరం రాదు. వాటికి జోలికి వెళ్లాల్సిన పని కూడా లేదు. వాడకం అనేది అందరూ మానేయాలని, కానీ ఒక్కొక్కరి నుంచే ఈ ప్రయత్నం ఆరంభం కావాలి. మాంసం దుకాణానికి వెళ్ళినప్పుడు, టిఫిన్ కొట్టుకు వెళ్ళినప్పుడు చేదస్తం అనుకోకుండా ఓ స్టీల్ బాక్స్ను పట్టుకుని వెళితే చాలా సమస్యలకు పరిష్కారం దొరికినట్టే. మనమే ప్రభుత్వం అన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాలి. చెరువుల్లో పాలిథిన్, నదుల్లో, సముద్రంలో కూడా ప్లాస్టిక్ భూతం తన హవాను కొనసాగిస్తుంటే ఎంతో మేధావి అనుకుంటున్న మానవుడు ప్లాస్టిక్ వాడకాన్ని ఆపలేని బానిసగా తయారయ్యాడు. ఈ బానిస వలన సమస్త జీవరాశులకు కూడా ఇబ్బందులు కలగమనవు. అందుకే ఆలోచన చేయగలిగిన మనిషి ఒక్కసారి ఆలోచన చేసి ఈ ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని ఆపేద్దామంటూ ప్రతిన బుణుదాం. ఎక్కడో తయారైతే ఇక్కడికి వస్తున్నాయి. మనం వాడడం మానేస్తే తయారీ దానంతటా అది ఆగిపోతుంది. మనకు కావాల్సిన ప్రకృతికి అనుకూలమైన విధానాలను పారిశ్రామికవేత్తలు, మేధావులు తయారు చేయడం ఆరంభిస్తారు. మనం చేయాల్సిందల్లా ఈ ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టేలా ఓ చిన్న ప్రయత్నంతో పాటు ప్రచారం రెండూ చేస్తూ మన బాధ్యతగా ముందుగా మనమే మానేద్దామని ప్రతిజ్ఞ చేయాల్సిన అత్యవసరం ఇప్పుడు అందరి ముందు ఉంది. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై, వాటి ఉత్పత్తి కేంద్రాలపై కూడా నిషేధం చేయడం శుభపరిణామమైనప్పటికీ ఇంకా విచ్చలవిడిగా పాలిథిన్ కవర్లు కనబడడం బాధాకరం. మందస మండలం బిడిమి గ్రామంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పర్యటన సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావును శ్రీకాకుళంలో హౌస్ అరెస్ట్ చేయడాన్ని కార్మిక, రైతు, ప్రజా సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. అరెస్టులు, నిర్బంధాలతో ప్రజా ఉద్యమాలను అణచివేయలేరని వారు పేర్కొన్నారు. మందస మండలం బిడిమి గ్రామంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పర్యటన సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావును పోలీసులు శ్రీకాకుళంలో హౌస్ అరెస్టు చేశారు. ఈ చర్యను సిఐటియు, ఏపీ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు తీవ్రంగా ఖండించారు. కార్గో ఎయిర్పోర్టు భూసేకరణను వ్యతిరేకిస్తూ పోరాడుతున్న రైతులకు మద్దతుగా ఉన్న గోవిందరావును గృహ నిర్బంధం చేయడం ప్రజాస్వామ్య హక్కులను కలరాయడమేనని వారు విమర్శించారు. ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా రైతులపై భూసేకరణ కోసం ఒత్తిడి చేయడం, దానిని వ్యతిరేకించిన నాయకులను నిర్బంధించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. అరెస్టులు, నిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేరని హెచ్చరించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు సిహెచ్ అమ్మన్నాయుడు, ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె మోహన్ రావు, జిల్లా అధ్యక్షుడు పొందూరు చందర్రావు, జిల్లా కార్యదర్శి పోలాకి ప్రసాదరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్ ప్రసాదరావు, జిల్లా కార్యదర్శి జి సింహాచలం గోవిందరావు గృహ నిర్బంధాన్ని ఖండిస్తూ వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఉద్యోగుల సంఘం వార్షికోత్సవం సందర్భంగా శనివారం స్థానిక రిమ్స్ ఆసుపత్రిలోని రోగులకు పండ్లను, నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు ఎన్వివి మనోజ్ కుమార్ మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా తమ సంఘం వార్షికోత్సవం సందర్భంగా ఈ సంవత్సరం శ్రీకాకుళం రిమ్స్లో ఈ కార్యక్రమం చేయడం తమ అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో తమ బ్రాంచీలు ఉన్నాయని, ఉద్యోగులుగా బ్యాంక్ సేవలు అందించడంతో పాటు సామాజిక సేవలు కూడా తమ బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు. ప్రధాన కార్యదర్శి కోనపు రెడ్డి కాంతారావు మాట్లాడుతూ ఈరోజు రిమ్స్లో 300 మంది రోగులకు పండ్లు, వస్త్రాలను పంపిణీ చేశామని, అందుకు ఉద్యోగులు అందరి సహకారం ఉందన్నారు. ప్రతి సంవత్సరం ఈ సేవా కార్యక్రమాలను చేస్తున్నట్లు చెప్పారు. తమ సంఘం ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్లో భాగమని తెలిపారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎంప్లాయీస్ యూనియన్ ఏపీ ఆబ్లిక్ తెలంగాణ స్టేట్కి పనిచేస్తున్నాం. ఆ సొసైటీ వెల్ఫేర్ కింద ఈ ప్రోగ్రాం ఈరోజు శ్రీకాకుళంలో రిమ్స్లో మేము ఈ పండ్లు మరియు స్వీట్లు, క్లాత్స్ కొన్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి వచ్చాం. దిస్ ఈజ్ అవర్ మోటో టువర్డ్స్ ద సొసైటీ.
సొసైటీ అనేది మాకు ఈక్వల్ ఇంపార్టెంట్ బ్యాంక్ మా ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటుందో సొసైటీ కూడా మాకు అంతే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో ఆ రెస్పాన్సిబిలిటీలో భాగంగా 10 సంవత్సరాలు కానీ 6 నెలలకు కానీ ఇటువంటి వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ను అటెండ్ చేస్తూ ఉంటాం. నడక ఆరోగ్యానికి మహాసాధనం. ఇదే మాటను వైద్యులు మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. మారుతున్న ఆధునిక పరిస్థితుల దృష్ట్యా మనుషులకు శారీరక వ్యాయామం తగ్గడం వలన పలు రోగాల బారిన పడుతున్నాం. ఆరోగ్యానికి నడక అవసరమని తెలిపే ప్రత్యక్ష కథనం ఈరోజు స్పందన న్యూస్లో చూద్దాం. ఈ సృష్టిలో జీవిస్తున్న ప్రతి ప్రాణికి శారీరక వ్యాయామం తప్పనిసరి అని ప్రకృతి నియమం చెబుతుంది. మనిషి తప్ప ప్రతి జీవి తన ఆహారం కోసం శారీరక శ్రమ పడతాడు. పుట్టినప్పటి నుంచి మరణించే వరకు ఆరోగ్యంగా ఉంటూ అప్పుడప్పుడు చిన్న చిన్న సమస్యలు వచ్చిన శరీరమే వాటిని నయం చేస్తూ సహజంగానే మరణించేవారు. మనిషి మాత్రం ఇప్పుడున్న సుఖాలను మించి సుఖాలను పొందే మార్గాలను అన్వేషించే మార్గంలో తనను తాను కోల్పోతున్నాడు. ఆధునిక జీవితంలో వ్యాయామం లేకపోవటం వలనే పలు రోగాలకు ఈ శరీరం వేదిక అవుతోంది. దాని పరిణామ క్రమంలో మరణాలు సంభవిస్తున్నాయి. చిన్న వయస్సులో గుండెపోటు, ఊబకాయం ఇలాంటివి ఎన్నో రోగాలు తెలిసి తెలియనివి ఎన్నో ఉన్నాయి. పూర్వం రోజుల్లో మన తాత ముత్తాతల కాలంలో వారంతా ఆరోగ్యంగానే ఉండేవారు. ఏ పనికైనా నడిచి వెళ్ళేవారు, కష్టించి పని చేసేవారు. శుభ్రంగా వాగుల్లో దొరికిన నీరైనా చక్కగా కడుపు నిండా తాగేవారు. రాత్రి సరైన వేళకు నిద్రించేవారు. మరలా ఉదయాన్నే వేకోజామున నిద్రలేచి వారి వారి పనుల్లో నిమగ్నం అయ్యేవారు. బంధుమిత్రులతో కూడా కాలక్షేపం చేసేవారు. అంతకన్నా ముందు దైవ కార్యక్రమాలు అలాగే దాన కార్యక్రమాలు కూడా చేస్తూ ఉండేవారు. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయో లేదో మనకు మనం ప్రశ్నించుకోవాల్సిందే. రోజులో సహజంగా జరిగే నడకకు ఇప్పుడు వాకింగ్ ఆంగ్ల భాషలో అంటూ ఉదయాన సాయంత్రపు పూటల్లో కొందరు చేస్తున్నారు. ఇది మంచి పరిణామం అయినప్పటికీ అందరూ నడక గొప్పతనాన్ని గుర్తించాలి. ప్రతి ఒక్కరూ నడకను ఎంచుకుని ఆరోగ్యాన్ని పొందాలి. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఇప్పుడుంది. ముఖ్యంగా ప్రభుత్వాలు ఎన్ని చేసినా ప్రజల నుంచి స్పందన రావాలి. అందులో భాగంగా ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు కూడా నడక ప్రాముఖ్యతను వివరించడంతో పాటు నడక పోటీలు నిర్వహించడం, వారికి బహుమతులు ప్రదానం చేయటం, వీటికి నిధుల కోసం ప్రభుత్వాన్ని కోరడం వంటి పనులు చేయవచ్చు. మరీ ముఖ్యంగా అనారోగ్యం బారిన పడిన వారికి మందుల రూపంలో ప్రభుత్వాలు అలాగే వ్యక్తిగతంగా ఎంతో ఖర్చు చేస్తూ ఉంటారు. ఇలాంటి ఖర్చులు నివారించేందుకు ముందుగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో నిధులు కొంతమేర తగ్గుతాయి. వాకింగ్ ట్రాక్లను ప్రభుత్వం కొన్ని చోట్ల ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే. వీటి వలన పౌరులకు ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. అనారోగ్య సమస్యలు రావని, ఏటా మందుల కోసం కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తుందని గణాంకాల ద్వారా తెలుస్తోంది. అయితే మానవుల ఆరోగ్యానికి ప్రత్యేక శ్రద్ధ వహించి ముందస్తు చర్యలు ఉపక్రమించాలి. మన ఆరోగ్యం కోసం పరితపిస్తున్నట్లే భూమి తన ఆరోగ్యాన్ని కూడా కృషి చేయవలసిన అవసరం ఉంది. అందరిపైన ఉంది. పాలిథిన్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వాడకుండా ఎవరికి వారే నిషేధించుకోవడంతో పాటు మొక్కలను విరివిగా పెంచుతూ వాటిని సంరక్షించుకోవడం చేస్తే మరో 5 ఏళ్లతో అద్భుతమైన ఆంధ్రప్రదేశ్గా మనం చూడొచ్చు. శ్రీకాకుళం పట్టణంలోని గోనపాలెం రాజీవ్ పార్క్ అభివృద్ధి పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించిన ఈ పార్కు నిర్మాణ పనులు స్థానిక నాయకులు పరిశీలించారు. శ్రీకాకుళం పట్టణ పరిధిలోని గోనపాలెం రాజీవ్ పార్క్ అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇటీవల కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చేతుల మీదుగా పార్కు నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అభివృద్ధి పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా పనుల పురోగతిని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షుడు కొర్ను నాగార్జున ప్రతాప్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో చిన్నారి, డి హరీష్ కుమార్, పి రాజు, కె రామారావు, ఆర్ యశోదతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్కు పనులు నాణ్యతతో నిర్ణీత గడువులో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని వారు ఆకాంక్షించారు. శ్రీకాకుళం జిల్లా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2026లో క్రీడాకారులు ప్రతిభ చాటారు. అండర్-15, అండర్-11 విభాగాల్లో విజేతలుగా నిలిచి జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. శ్రీకాకుళం జిల్లా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2026లో క్రీడాకారులు విశేష ప్రతిభ కనపరిచారు. అండర్-15 సింగిల్స్ విభాగంలో చెట్టు జ్యుదిధర్ విజేతగా నిలిచారు. అలాగే అండర్-15 డబుల్స్ విభాగంలో చెట్టు జ్యుదిధర్ మియాఎల్ జోడీ ఛాంపియన్షిప్గా నిలిచి టైటిల్ కైవసం చేసుకున్నాడు. ఇక అండర్-11 డబుల్స్ విభాగంలో చెట్టు రూపిణి రన్నరప్గా నిలిచి ప్రశంసలు అందుకుంది. విజేతలైన చెట్టు జ్యుదిధర్, చెట్టు రూపిణీలు దివంగత నేత మాజీ ఎమ్మెల్సీ గుండు నరసింహరావు ముని మనవడు, ముని మనవరాలు కావటం విశేషం. వీరి విజయంపై కుటుంబ సభ్యులు, క్రీడా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేశారు. వియత్నాంలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన ఏపీకి చెందిన 3 తెలుగువారి భౌతిక కాయాలను స్వదేశానికి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. వియత్నాంలో మృతి చెందిన రవితేజ, హిందూపురం
శ్రీధర్ కడప, జయలక్ష్మి మచిలీపట్నంల భౌతిక కాయాలను భారత్కు తరలించేందుకు చర్యలు వేగవంతంగా చేసినట్లు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. భారత ఎంబీసీ, విదేశాంగ శాఖ, పౌర విమానయాన శాఖ సమన్వయంతో ప్రక్రియ కొనసాగుతోందన్నారు. కుటుంబ సభ్యులు ఈకేర్ పోర్టల్లో అవసరమైన వివరాలు నమోదు చేయాలని కోరారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు కూడా ఈ అంశాన్ని పర్యవేక్షిస్తూ బాధిత కుటుంబాలకు సహాయం అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వెల్లడించారు. టెక్కలి మండలం బాలకవానిపేట గ్రామంలో ఈగల సమస్యలపై రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పందించారు. గ్రామంలో ప్రత్యేక వైద్య బృందాన్ని పంపించాలని, శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. టెక్కలి మండలం బోరగాం పంచాయతీ పరిధిలోని బాలకలవానిపేట గ్రామంలో తీవ్ర ఈగల సమస్యలపై రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామంలో ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేయడంతో పాటు పెద్ద ఎత్తున మందుల పిచికారీ చేపట్టి శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా పంచాయతీ కార్యదర్శి బాబురావు ఆధ్వర్యంలో గ్రామంలో ఇప్పటికే ప్రత్యేక మందుల పిచికారీ ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు. అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగండి కోటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆలపాటి గిరిధర్ కుటుంబ సమేతంగా వేర్వేరుగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ, జూనియర్ అసిస్టెంట్ భాస్కర్ సాయి ఘనస్వాగతం పలికారు. అనంతరం వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వదించి పట్టు వస్త్రాలతో సత్కరించారు. స్వామివారి ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ కమిషనర్, కార్యనిర్వహణ అధికారి KNVDV ప్రసాద్ పాల్గొన్నారు. శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ నూతన కమిషనర్గా శ్రావణ్ కుమార్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. నగర అభివృద్ధి, పాలనపై, సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి సూచించారు. నెల్లూరు జిల్లా కావలి నుంచి బదిలీపై శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన జి శ్రావణ్ కుమార్ నిమ్మాడలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును కలిశారు. ఈ సందర్భంగా నగరంలో పారిశుధ్యం, మౌలిక సదుపాయాలు మెరుగుదలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. అలాగే పొట్టి శ్రీరాములు మార్కెట్ ఆధునికీకరణకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించాలని, నిధుల మంజూరుకు తన వంతు సహకారం అందజేస్తానని చెప్పారు. హెచ్చెర్ల మండలం చిలకపాలెంలోని శ్రీ శివాని ఇంజనీరింగ్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎం భానుచందర్ ప్రపంచంలోనే అత్యంత చిన్నదైన విండ్ టర్బైన్ను రూపొందించి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నాడు. శ్రీ శివాని ఇంజనీరింగ్ కళాశాల ఈఈఈ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎం భానుచందర్ కేవలం 8.8 మిల్లీమీటర్ల పరిమాణంలో ప్రపంచంలోనే అత్యంత చిన్న సైలెంట్ విండ్ టర్బైన్ను రూపొందించి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్య సభ్యులు VMM సాయినాథ్ రెడ్డి, కె దుర్గా శ్రీనివాస్ తదితరులు భానుచందర్ను సన్మానించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ వై శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ GT చంద్రశేఖర్తో పాటు అధ్యాపకులు, విద్యార్థులు అభినందనలు తెలియజేశారు. ఆధునిక సాంకేతికతలు, స్మార్ట్ ఆక్వాకల్చర్తో మత్స్యకారుల ఆదాయం, జీవన ప్రమాణాలు పెరుగుతాయని మత్స్యశాఖ ఉప సంచాలకులు టి సుమలత పేర్కొన్నారు. పడపానిపేటలో నిర్వహించిన జాతీయ మత్స్యకార దినోత్సవ కార్యక్రమంలో మత్స్యశాఖ ఉప సంచాలకులు టి సుమలత పాల్గొన్నారు. సముద్ర శైవాశాలు, తాగు ప్రత్యామ్నాయ జాతుల పెంపకం ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆమె తెలిపారు. ప్రతి ఆక్వా చెరువుకు CAA రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని, రిజిస్ట్రేషన్ పొందిన చెరువులకు విద్యుత్ సబ్సిడీ అందుతోందని చెప్పారు. కార్యక్రమంలో డి గోపీకృష్ణ, డాక్టర్ CH బాలకృష్ణ, S ముసలినాయుడు తదితరులు మత్స్యకారులకు ఆధునిక సాగు విధానాలపై అవగాహన కల్పించారు. తెల్ల గుమ్మడికాయతో పలు ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు ఏంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. గుమ్మడికాయ అనగానే మనం చీప్గా చూస్తాం. బూడిద గుమ్మడిని దిష్టికి వాడుతూ ఉంటాం. కాబట్టి ఆటోమేటిక్గా పంకిన్ అనగానే మనలో నెగిటివ్ అపీరియన్స్ వచ్చేస్తుంది. తెల్ల గుమ్మడికాయలు అందంగా ఉండటమే కాదు, ఆరోగ్యానికి కాపాడుతాయి. వీటిని బొల్లి గుమ్మడికాయలోని కూడా పిలుస్తూ ఉంటారు. నిజానికి వీటిలో పసుపు, ఆరెంజ్, బ్రౌన్, నలుపు ఇంకా చాలా రకాలు ఉన్నాయి. ఇంగ్లాండ్లో తెల్ల గుమ్మడిని డెకరేషన్ కోసం వాడుతూ ఉంటారు. హలోనీస్ పండుగ వచ్చినప్పుడు గుమ్మడికాయల్ని దెయ్యాల్లాగా డెకరేట్ చేస్తారు. తెల్ల గుమ్మడికాయల్లో విటమిన్ A, B6, C, E, కెరోటిన్, న్యూటిన్, చిలాంథిన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఐరన్, ఫోలిక్, నియాసిన్, థియామైన్
ఉంటాయి. అందుకే ఇవి ఎంతో ఆరోగ్యకరం. అధిక బరువు పెరగడానికి, గుండె జబ్బులు రావడానికి కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్ను తెల్ల గుమ్మడికాయలు తగ్గిస్తాయి. కారణం వీటిలో ఫైటోస్టెరాయిడ్స్ ఉంటాయి. హై బీపీ ఉన్నవారు, అధిక బరువు ఉన్నవారు తెల్ల గుమ్మడికాయలను వండుకుని తినడం మేలు. మనకు టెన్షన్, ఒత్తిడి తగ్గాలంటే ఎల్ కొలెస్ట్రాల్ అనే అమినో యాసిడ్ అవసరం. దీన్ని శరీరం ఉత్పత్తి చేయదు, కానీ తెల్ల గుమ్మడికాయలో ఇది ఉంటుంది. కాబట్టి టెన్షన్ పడేవాళ్ళు తెల్ల గుమ్మడికాయలు వాడటం మేలు. విటమిన్ ఏ, లుటేనియన్, జిలాంథిన్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ తెల్ల గుమ్మడికాయలు ఉంటాయి. ఇవి కళ్ళకు అన్ని రకాలుగా కాపాడగలవు. క్యాంట్రాక్ట్ సమస్యలు తగ్గించగలవు. కంటి చూపు మెరుగుపడుతుంది. కీళ్ల నొప్పులు ఉండేవారు తెల్ల గుమ్మడికాయల్ని వండుకుని తింటూ ఉండాలి. ఇది కీళ్ల నొప్పులను బాగా తగ్గిస్తుంది. గుమ్మడికాయ గింజలు కూడా తినాలి. ఇవి కూడా చాలా బాగా పనిచేస్తాయి. ఊపిరితిత్తుల్లో ఉండే సూక్ష్మక్రిములు, ఇతర విష జ్వరాలు, విష వ్యర్థాలు తెల్ల గుమ్మడికాయలు తరిమివేస్తాయి. ఆస్మా ఉన్నవారు తరచూ తెల్ల గుమ్మడికాయను కూరల్లో వాడుతూ ఉండాలి. మంచి ఫలితం కనిపిస్తుంది. తెల్ల గుమ్మడికాయలో థెరప్యూటిక్ గుణాలు ఉంటాయి. ఇవి జీర్ణ వ్యవస్థ సరిచేస్తాయి. పొట్టలో గ్యాస్ పోతుంది, అల్సర్లు తగ్గుతాయి, అజీర్తి పోతుంది. ప్రోస్టేజ్, వీర్య గ్రంథి క్యాన్సర్ను తగ్గించడంలో గుమ్మడికాయ గింజలు బాగా పనిచేస్తూ ఉంటాయి. తెల్ల గుమ్మడి గింజల్లో ఉండే చిరోటినాయిడ్స్, జింక్ ప్రోస్టేట్ క్యాన్సర్ని అడ్డుకుంటాయని పరిశోధనలో తేలింది. ఈ రోజుల్లో అంతా కాలుష్యం, రకరకాల ఇన్ఫెక్షన్లు వస్తూ ఉంటాయి. అలా అవ్వకుండా ఉండేందుకు తెల్ల గుమ్మడికాయను జ్యూస్లా తాగితే రకరకాల పోషకాలు అంది వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. తెల్ల రక్త కణాల సంఖ్య పెరుగుతుంది. ఇన్ఫెక్షన్లు దగ్గరికి రావు. తెల్ల గుమ్మడిని వారే ముందు వైద్యులను సంప్రదిస్తే శరీర తత్వాన్ని బట్టి వారు వైద్యాన్ని అందజేస్తారు. ఈనాటి వార్తల్లో మంచి మాటను విందాం, ఆచరిద్దాం. స్ఫూర్తిని కలిగించే మహనీయుల మాటల నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. బుద్ధి నిండా తపనని నింపుకుని చేయాలనుకున్న పని ప్రారంభించు. ధర్మం ఎదురువచ్చి సహాయం చేస్తుంది. త్యాగం తనలో నింపుకుని తరింపజేస్తుంది. అదే కర్మయోగం. మనస్సులో స్వార్థం నిండితే హృదయంలో పరమాత్మకు చోటెక్కడిది? ఓం శ్రీ గాయత్ర్యై నమః. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తుండండి స్పందన న్యూస్, మీ మాటే మా బాట. స్పందన టీవీ ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ను యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDB స్పేస్ స్పందన అని టైప్ చేసి మీకు అనుకూలమైన సమయాల్లో న్యూస్ని వీక్షించవచ్చు.